మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కస్టడీ విచారణ కీలకంగా మారింది. ఈ నెల 14న రైడ్స్ చేసిన పోలీసులు టెస్టులు నిర్వహించగా 6 డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మ ముగ్గురిని రిమాండ్కు తరలించారు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. సోమవారం నిందితుల పోలీస్ కస్టడీపై నిర్ణయం తీసుకోనుంది ఉప్పరపల్లి కోర్టు. సంచలనం రేపిన పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది పోలీసు శాఖ. పార్టీలో పాల్గొన్న వారిలో 6 డ్రగ్స్ పాజిటివ్ రావడంతో 3 నిందితులను రిమాండ్కి తరలించగా మిగిలిన వారికి నోటీసులు ఇచ్చారు అధికారులు. రిమాండ్లో ఉన్న నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న వారిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. పార్టీలో డ్రగ్స్ లభించడం, అభిషేక్ సింగ్ అనే వ్యక్తి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వారిని ప్రశ్నించాలని కోరుతున్నారు పోలీసులు. పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించే పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. కస్టడీ విచారణలో నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బయట ఉన్న వారిని సిట్ అధికారులు వేరువేరుగా విచారించి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్నించనున్నారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న 11 మంది వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టారు పోలీసులు. ఎవరెవరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కాల్ డేటా, నేర చరిత్రతో పాటు గతంలో డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందా అనే అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. డ్రగ్స్ పార్టీ, గన్ ఫైరింగ్, ఆర్థిక లావాదేవీలు, ఇల్లీగల్ యాక్టివిటీస్ పై విచారించనున్నారు పోలీసులు. సోమవారం నిందితులను పోలీస్ కస్టడీకి ఉప్పర్పల్లి కోర్టు అనుమతిస్తే విచారించనున్నారు సిట్ అధికారులు.